జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేణు దేశాయ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఇన్స్టాలో అకీరా ఆద్య ఫోటోలను పంచుకున్న రేణు దేశాయ్ తనకు వీడియో కాల్ చేసినట్లు చెప్పారు. వాళ్ల నాన్నకు బిగ్గెస్ట్ డే కి రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి చేయాలనుకునే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలంటూ పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవితో పాటు నాగబాబు, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, అకీరా, ఆద్య, మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హలో. ఎస్ వైశాలి, మొత్తానికి మెగా ఫ్యామిలీలో దాదాపు ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ కూటమి ఘన విజయం సాధించిందో అప్పుడైతే మెగా ఫ్యామిలీలో మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలతో టోటల్ సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ శుభాకాంక్షలతో వెలువెత్తుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవాళ రేణు దేశాయ్ శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేణు దేశాయ్ ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ఇవాళ ఉదయం జరిగిన ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా పంచకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. దాదాపు పార్టీ అభిమానులు అవ్వచ్చు, స్టేజ్ మీద గానీ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అకీరా చూడంగానే పవన్ ఫ్యాన్స్ గానీ జనసేన కార్యకర్తలు గానీ దాదాపు పెద్ద ఎత్తున అరుపులు కేరింతలతో చప్పులు చేయడం జరిగింది. అకీరా పంచకట్టులో వచ్చిన విధానం అయితే దాదాపు అందరినీ ఆకర్షించారు. ఇన్స్టాగ్రామ్ లో అకీరా ఆద్యకి సంబంధించిన ఫోటోలను ఇవాళ ఉదయం రేణు దేశాయ్ తనకు వీడియో కాల్ చేసినట్టుగా చెప్పారు. వాళ్ళ నాన్నకు ఇదొక బిగ్గెస్ట్ డే, సో మొత్తానికి ఇదొక బిగ్గెస్ట్ డే కాబట్టి మొత్తానికి రెడీ అయిపోయా ఈ సందర్భంగా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అంటూ కూడా పోస్ట్ పెట్టారు. మొత్తానికి పోస్ట్ పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో అయితే పెద్ద దుమారం లేపింది. ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంతో, దుమారం లేపడం అంటే సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా ఇటు మెగా ఫ్యాన్స్ లో అవ్వచ్చు, దాదాపు జనసేన సైనికుల్లో అవ్వచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మరోపక్క అంటే థ్యాంక్ యూ వదిన సో మచ్ అంటూ కూడా రేణు దేశాన్ని వదిన అంటూ సంబోధిస్తూ చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ప్రధాని మోడీతో పాటు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపు చాలా మంది ప్రముఖులతో పాటు హీరోలు కూడా, యంగ్స్టర్స్ హీరోలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం మొత్తంలో మెగా ఫ్యామిలీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. చిరంజీవితో పాటు నాగబాబు, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా అవ్వచ్చు, ఆద్య అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ మొత్తం అయితే ఒక ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి రేణు దేశాయ్ చేసిన ట్వీట్ అయితే మెగా ఫ్యాన్స్ లో అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అవ్వచ్చు, ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు వైశాలి. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఏమని రిప్లై ఇస్తున్నారు ఎక్కువ వరకు? డెఫినెట్ గా థ్యాంక్ యూ వదినమ్మ అంటూ కూడా పవన్ ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా అంటే దాదాపు అన్ఎక్స్పెక్టెడ్ గా రేణు దేశాయ్ కనీసం పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఎక్కడ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తనకి విషయం చెప్పిన సందర్భం అయితే లేదు. అలాగే ఎలక్షన్స్ రోజు కావచ్చు, తర్వాత కౌంటింగ్ ముందు కావచ్చు, అలాగే ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ తర్వాత వచ్చినటువంటి మహాకూటమి ఈ సందోహాన్ని చూసైతే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు విష్ చేశారు పవన్ కళ్యాణ్ కి. ఎందుకంటే 100% పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు అంటూ కూడా విష్ చేశారు. బట్ ఆ సందర్భంలో కూడా రేణు దేశాయ్ ఎక్కడ విషయం చెప్పడం జరగలేదు. మొత్తానికి ఇవాళ ప్రమాణ స్వీకారం అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పడం అయితే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో అయితే ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు వైశాలి.